రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. వెల్కమ్ టు క్రైమ్ సీన్ హాట్ టీవీ. దాంపత్య జీవితం అన్నాక గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప సమస్యను సాగతీస్తూ కుటుంబాన్ని ఛిద్రం చేసుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇది అనేక సంఘటనల్లో కూడా రుజువైంది. ఇప్పటికి కూడా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది తమ ప్రాణాలను సైతం కూడా బలి చేసుకుంటూనే ఉన్నారు. ఇది మనం సోషల్ మీడియా ద్వారా అనేక సంఘటనల్లో చూస్తూ వస్తున్నాం. అయితే ఇటీవల దంపతుల మధ్య గొడవలు పిల్లలను కూడా బలి చేస్తున్న ఘటనలకు చాలామంది ఆవిరైపోతున్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఎక్కువైపోయాయి. వాళ్ళ జీవితాలు కూడా బలైపోతున్నారు. సంసార జీవితంలో పిల్లలను బలి చేసేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 4 చిన్నారులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, నేను చెప్తున్నా వినండి, 4 చిన్నారులు ఏకంగా ఒకే రోజు ఒకే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. అది కూడా కేవలం దాంపత్య జీవితంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి గొడవల కారణంగా. అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కన్నతల్లుల చేతిలోనే ఆవిరైపోయాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న బిడ్డల్ని ఆ తల్లులే కడతీర్చేందుకు కారణం. ఇది చాలా దురదృష్టకరం. ఒక రకంగా చెప్పాలంటే హృదయాల్ని కలిచివేసే సంఘటన కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది. చిత్తూరు జిల్లాలోని నగరి సదుంలలో జరిగిన 2 వేర్వేరు ఘటనలు 4 చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేశాయి. అందులో ఓ ఘటన నగర మున్సిపాలిటీ పాల్వపట్టెడలో చోటు చేసుకుంది. నగరి మున్సిపాలిటీలోని భీమానగర్కు చెందిన దేవిక, చెన్నై వెస్ట్ మాంబలంకు చెందిన ధనుంజయులతో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అనేక రకాలైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నిత్యం రాత్రిపూట పగలుపూట అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అస్తమానం గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న చిన్నారులు కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఈ క్రమంలోనే 2 పిల్లలను తీసుకుని సంక్రాంతి పండుగకు సొంతూరుకు వచ్చింది దేవి. ఆ తర్వాత నగరికి వచ్చిన దేవి సాల్వపట్టెడలో ఉంటున్న పెదనాన్న ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానని బిడ్డల్ని తీసుకుని ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవి ఆమె పిల్లల ఆచూకీ ఎంత వెతికినా కూడా తెలియకపోవడంతో ఇంకా చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అదే సమయంలో గ్రామ శివార్లోని ఓ బావి నుంచి శబ్దాలు రావడంతో కొంతమంది యువకులు అక్కడ అది గమనించారు. చుట్టుపక్కలకు వెళ్ళి ఎక్కడ ఈ రకాలైన శబ్దాలు వస్తున్నాయని చెప్పి ఆరా చేశారు, వాకబు తీశారు. అయితే మొత్తానికి వెళ్ళి చూశారు, బావిలో ఈ రకాలైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి వారు గమనించడం జరిగింది. బావిలోకి తొంగి చూశారు. అయితే అక్కడ ఈ 3 అమ్మాయిలు ఉన్నారు. బావిలో తాడును పట్టుకుని ఉన్న దేవి కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తోంది. అప్పటికి దీంతో ఆ యువకులు బావిలోకి దిగి దేవిని కాపాడి అసలు ఏమైంది అని ప్రశ్నించారు. తన పిల్లలతో కలిసి బావిలో దూకారని, బాలికలిద్దరూ మునిగిపోయారని బోరున వినిపించింది. కానీ చేసేదే ఉంది. అప్పటికే చిన్నారులైన ఆ బాలికలు తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేసుకోలేక మృతి చెందారు. దీంతో ఫైర్ సిబ్బంది వెంటనే బావిలో గాలించి 2 చిన్నారుల మృతదేహాలను కూడా బయటికి తీశారు. దేవిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి ఇక దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే దేవి తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఇప్పటికీ పోలీసులు భావిస్తున్నారు. ఇక సదుంలో ఇటువంటిదే మరో దారుణం జరిగింది. అది కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించింది. 2 పిల్లలకు ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ ఘటనలో ఓ తల్లి చావు బతుకుల మధ్య ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రిలో ఉంది. అత్తాకోడళ్ల మధ్య వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితాలు, ఉజ్వల భవిష్యత్తు కూడా అమాంతం గాల్లో కలిసిపోయి కేవలం జరిగిన ఒక చెదురు మదురు ఘటన వల్ల. ఇది ఎంతవరకు సబ్బంటారు? సదుం మసీదు వీధిలో ఉంటున్న మన్సూర్ భార్య షేక్ కరిజ్మాకు అత్త గౌహర్ జాన్కు మధ్య వివాదాలు తలెత్తాయి. గత కొంతకాలంగా కూడా వారందరూ కూడా చీటికి మాటికి గొడవ పడుతూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండే పరిస్థితి. దీంతో మనస్తాపం చెందిన కరిజ్మా 2 కూతుళ్లను గదిలోకి తీసుకెళ్లి ఉరివేసేసింది. అంటే మొదటగా ఆ 2 పిల్లలు కూడా గురివేసి వాళ్ళిద్దరిని కూడా కర్కశంగా చంపేసింది. ఎందుకంటే ఇక తనతో పాటు వాళ్ళిద్దరి పాపలు భవిష్యత్తు కూడా అంధకారంగా మారుతోంది అని ఒక రకమైనటువంటి తొందరపాటు నిర్ణయం ఆమె తీసుకుంది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకుని చనిపోయే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఇక ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. గది తలుపులు పగలకొట్టి కొన ఊపిరితో ఉన్న కరిష్మాను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పిల్లలిద్దరూ కూడా విగత జీవులుగా మారిపోయారు. అలా పడి ఉన్న 2 చిన్నారులు కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పిల్లల పరిస్థితి విషమం అయిపోయింది, చేజారిపోయింది. వారు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు వైద్యులు. తల్లికి మాత్రం ఇప్పుడు చికిత్సను అందిస్తున్నారు.
ఒకే రోజు జిల్లాలో 2 ఘటనల్లో 4 చిన్నారి పిల్లలు, అమాయకమైన పిల్లలు, అభంశుభం తినేయని పిల్లలు ప్రాణాలను బలి తీసుకోగా 2 తల్లులను ఆసుపత్రి పాలు చేసింది ఈ కుటుంబ ఘటనలు అనేవి. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా పిల్లల ప్రాణాలు తీసే హక్కు తల్లిదండ్రులకు అసలు ఉందా లేదా అనేది మాత్రం మానసిక నిపుణులు చాలా కూలంకషంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి తప్ప దంపతుల గొడవలకు వారిని బలి చేయవద్దు. ఇప్పటికైనా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును, నిండు జీవితాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయకండి అని మనస్ఫూర్తిగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక మరొక క్రైమ్ సీన్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV క్రైమ్ సీన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.